3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ 3వ మ్యాచ్ జరుగుతుంది. టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఓ మార్పు అయితే చేసింది. తొలి 2 మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ధ కృష్ణ స్థానంలో స్టార్ పేసర్ హర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్, రెండవ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుపొందాయి. భారత తుది జట్టుతో వచ్చిన పేసర్ హర్షదీప్ సింగ్ తొలి ఓవర్లోనే తన మార్కును చూపించాడు. ఇన్నింగ్స్ మొదట ఓవర్లో కివీస్ ఓపెనర్ హెన్రీ నికోలస్ను పెవిలియన్కు పంపి భారత్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శుభన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో గిల్ బౌలింగ్ అటాక్ను ప్రారంభించేందుకు కొత్త బంతిని హర్షదీప్ చేతికి ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని ఈ పంజాబ్ పేసర్ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్ రెండో బంతికి కాన్వే 4 బాదిన హర్షదీప్ ఏమాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. అదే ఓవర్ 5వ బంతికి అద్భుతమైన ఇన్ స్వింగర్తో నికోలస్ క్లీన్ బౌల్ చేశాడు. దీంతో అతడు గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో తొలి 2 వన్డేలో హర్షదీప్కు అవకాశం ఇవ్వని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇటువంటి బౌలర్ను ఎలా పక్కన పెట్టావు అంటూ పోస్టులు పెడుతున్నారు. మొదట 2 వన్డేల్లో హర్షదీప్ బెంచ్కే పరిమితమయ్యాడు. దీంతో అశ్విన్, మాజీలు గంభీర్పై విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఎట్టకేలకు సిరీస్ డిసైడర్ మ్యాచ్లో హర్షదీప్కు అవకాశం దక్కింది. ఈ పంజాబ్ స్పీడ్ స్టార్ ప్రసిద్ధ కృష్ణ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మరో రికార్డును బద్దలుకొట్టబోతున్నాడు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ మ్యాచ్లో పాకిస్తాన్ ప్లేయర్ షాదీ అఫ్రిది రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టబోతున్నాడు. న్యూజిలాండ్ ఓడిఐలో షాహిద్ అఫ్రిది 50 సిక్స్లు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు న్యూజిలాండ్పై ఓడిఐలో 49 సిక్స్లు కొట్టాడు. ఇండోర్లో జరుగుతున్న 3వ ఓడిఐలో రోహిత్ శర్మ మరో 2 సిక్స్లు కొడితే పాక్ బ్యాట్స్మెన్ షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొడతాడు. న్యూజిలాండ్పై ఓడిఐలో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా రోహిత్ నిలవబోతున్నాడు. ఆధిపత్యం చలాయించిన డారెన్ మిచెల్ డామినేషన్తో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్లో మిచెల్తో పాటు ఫిలిప్స్ సెంచరీల మొత్తం మోగించాడు. దాంతో న్యూజిలాండ్ జట్టు 337 పరుగులు చేసింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని న్యూజిలాండ్ బ్యాటింగ్కు ఆహ్వానించింది. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా బ్యాక్ టు బ్యాక్ వికెట్లతో న్యూజిలాండ్ ఓపెనర్లు పెవిలియన్కు పంపారు. దీంతో కివీస్ కేవలం 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. రెండో వన్డేల్లో న్యూజిలాండ్ విజయంలో కీలకంగా మారిన మిచెల్, విలియన్ కలిసి మరో వికెట్ పడకుండా కాపాడుకున్నారు. ఈ ఇద్దరు 3వ వికెట్కు 53 పరుగులు భాగస్వామ్యం అందించారు. యంగ్ 30 పరుగులు చేసి అవుట్ అవగా ఆ తర్వాత మిచెల్, ఫిలిప్స్ కలిసి భారీ భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. ఫిలిప్స్, మిచెల్ కలిసి 186 బంతుల్లో 219 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫిలిప్స్ 88 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్లతో 106 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాజ్కోట్ వన్డేలో సెంచరీ చేసి మ్యాచ్ని గెలిపించిన డారెన్ మిచెల్ ఇండోర్లో కూడా శతకం బాదాడు. ఒకానొక దశలో 150 పరుగుల మార్కును అందుకుంటారని అందరూ అనుకున్న మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు. 131 పరుగులు బంతులు ఆడిన మిచెల్ 15 ఫోర్లు 3 సిక్స్లతో 137 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఫిలిప్స్ అవుట్ అయిన తర్వాత వెంటనే న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయింది. 277 పరుగుల వద్ద ఫిలిప్స్ అవుట్ అవగా మిచెల్ 283 పరుగుల వద్ద, మిచెల్ హే 286 పరుగుల వద్ద వెంటనే వికెట్లు కోల్పోయారు. దాంతో కేవలం 9 పరుగుల వ్యవధిలోనే న్యూజిలాండ్ 3 వికెట్లు పోగొట్టుకుంది. ఆఖరిలో కివీస్ కెప్టెన్ బ్రేస్వెల్ బౌండరీలు బాది 18 బంతుల్లో 8 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 337 రన్స్ చేసింది. టీమిండియా బౌలర్లో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు తీసుకోగా సిరాజ్, కుల్దీప్ చెరో 2 వికెట్లు దక్కింది. ఇండియా ఈ సిరీస్ను సొంతం చేసుకోవాలంటే 338 పరుగులు చేయాలి.